హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే నేను హైదరాబాద్కి వెళ్తా ఉన్నాను. మామూలుగా అయితే నేను నా ఫ్రెండ్ వెళ్ళాలి. ఈరోజు మా ఫ్రెండ్ అయితే అర్జెంట్ పని పడి కొంచెం డ్రాప్ అయ్యాడు అనమాట. నన్ను వదలడానికి ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. కానీ నాకే సింగిల్గా వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఈ బ్యాగ్లన్నీ పట్టుకొని. భయం ఎందుకు వేస్తుందంటే మా వాడు వస్తాడని బైక్ అయితే మార్నింగే కొరియర్ చేసా. ఇప్పుడు నేను సికింద్రాబాద్కి వెళ్ళాక బైక్లో హైటెక్ సిటీ దాకా వెళ్ళాలా. ఇంచుమించు 30 కిలోమీటర్స్ వస్తుంది. వెళ్ళడం పెద్ద మ్యాటర్ కాదు, ఇన్ని బ్యాగులు వేసుకొని బైక్లో వెళ్ళడమే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకున్న ఒకే ఒక మార్గం హైదరాబాద్లో మా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేయడం. ఇప్పుడు వాళ్ళకి ఆఫీస్ టైం అయితే అది కూడా కష్టమే. సర్లే అని ఒక ఫ్రెండ్కి అయితే మెసేజ్ చేశాను నార్మల్గా. అండ్ ఈ సైడ్ విల్ కమ్. ఇంకా ప్రశాంతంగా పనుకున్నాను అనమాట. అలా పనుకొని లేగానే పొద్దున అయిపోయింది. ఫైనల్ గా నేనైతే రైల్వే స్టేషన్ నుంచి ఫాస్ట్ లాగ్ అయితే వచ్చేసాను. ఇక్కడ బండి ఆల్రెడీ దించేసి అన్ప్యాక్ కూడా చేశాడు అనమాట. అన్ప్యాక్ చేసిన దానికి 200 ఎక్స్ట్రా తీసుకున్నాడు. అయితే చెప్పానుగా మా ఫ్రెండ్ కి అయితే మెసేజ్ చేశానని. అతని కోసం వెయిటింగ్ అనమాట. అతను రావడం, బండికి పెట్రోల్ పట్టించుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. మామూలుగా అయితే హైదరాబాద్ కి వచ్చిన తర్వాత అతన్ని సపరేట్ గా కలుద్దాం అనుకున్నాను నా ఫ్రెండ్ ని. కానీ ఇలా కలుస్తా అనుకోలేదు. అసలు అతని గురించి చెప్పాలంటే చాలా ఉందన్నమాట. లో హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఇక్కడ హిల్స్ పేటర్స్ లో జాయిన్ అయ్యాను అనమాట. కోచింగ్ కోసం టెస్టింగ్ జాయిన్ అయ్యాను. అప్పుడు ఫ్రెండ్ అయ్యాడు అనమాట ఇతను. ఇతని గురించి చెప్పాలంటే ఈజ్ ఫ్రమ్ భూపాల్ అనమాట, ఇక్కడ నుంచి కాదు. సో ఫ్రెండ్ అయితే అయ్యాడు, కానీ అతనితో మాట్లాడాలంటే మా గ్రూప్ అందరికి చాలా భయం. ఎందుకంటే ఆయనకేమో ఇంగ్లీష్, హిందీ మాత్రమే వచ్చు. మాకు తెలుగు తప్ప ఇంకేం రాదు. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చినా గానీ కొంచెం భయపడేవాళ్ళనమాట ఆయనతో మాట్లాడడానికి. ఆయనతో మాట్లాడాలంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడాలి. అందుకని అసలు మాట్లాడడం ఆపేసాము కొన్ని రోజులు భయంతో. కానీ ఆయన పాపం లోన్లీగా ఫీల్ అయ్యేసరికి ఇంకా మాకే అనిపించి మేము మాట్లాడడం స్టార్ట్ చేసాం అనమాట. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అంతో మాట్లాడిన తర్వాత మాకు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడడానికి కొంచెం ధైర్యం వచ్చింది. హిందీ కూడా కొంచెం ట్రై చేసేవాళ్ళం, కానీ హిందీ అతను మాట్లాడేవాడు కాదనమాట. సో అందుకని మేము ఇంగ్లీష్ లోనే ఎక్కువ కమ్యూనికేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు వస్తున్నాడు అనమాట. అతను కలిసిన తర్వాత మిగతా విషయాలు చెప్తాను. పొద్దున్నే పాస్ క్లాస్ లో అలా ఇలా తిరుగుతా ఉన్నా అనమాట. ఏం చేయాలో అర్థం కాక. సన్ రైజ్ అయితే పడతా ఉంది. Yeah, Gaurav bhai. I won't know that. I'll send you the location. Once check how much for it is. Not there. It should come to first platform. Right? Yeah, I'll send you the location. Yeah. Finally, my friend has arrived. He's searching for me, I think. Arey yaar, I'm waving at you. Look forward. Here. Left. Right side there. Finally. ఇంకా అలా బైక్లో హైటెక్ సిటీ వరకు అయితే వచ్చేసాం అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళేసి బ్యాగ్స్ అయితే పెట్టేసి మళ్ళీ టిఫిన్ చేయడానికి రామేశ్వరం కేఫ్కి అయితే వచ్చేసాం. సో ఇంక ఇక్కడ ఫస్ట్ టైం అనమాట మాకు. సో లెట్స్ టేస్ట్ ఇట్. This is butter masala dosa. This is Podina masala dosa. Yeah, thank you ji. Thank you. ఫస్ట్ టైం రామేశ్వరం కేఫ్ అయితే వచ్చాం అనమాట. ఒక మసాలా దోశ, పొడి మసాలా దోశ ఆర్డర్ చేసాం. ఒక దోశ 185 రూపాయలు అండి. కానీ అంత వర్త్ అయితే లేదు ఇక్కడ. దోశ తినడానికి బాగుంది, బట్ అంత అమౌంట్ పెట్టి దోశ తినవలేదు. Yeah, I didn't taste it. First time testing it. Taste is good. Consume high rate, but food is good. Quality is good, and I like the hygiene of this place, especially. Yeah, that's good.
Yeah, this is Rameshwaram Cave. So a lot of traffic in this place, and we are moving towards Gachibowli right now. We completed our breakfast, and let's see how it goes. It's very harsh sunlight right now, as you can see in road. A lot of pollution and sunlight and traffic, and all this makes us very much difficult to move forward in road today. So here we passing by the Atrium Mall Gachibowli, and we'll go straight firstly, and then we'll take left after 300 meters. So we have to take that left. We'll move there. Here you can see the road condition of the Gachibowli area, full of water, drainage water I would say, and they didn't maintain it properly. So people are suffering. That's why. So I hope this will change someday. బాయ్ గాయస్, ఇంకటితో ఈ వీడియో అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. ఇట్లు ప్రేమతో మీ సూర్య.